కృష్ణ. శ్రీకృష్ణ చైతన్య స్నానఘట్టము చూడండి. లాంచీల రేవు కొవ్వూరు ఇక్కడ మనం చూడవచ్చు. ఇది పరమ పవిత్రమైన గోదావరి నది. కానీ దురదృష్టవశాత్తు ఎవరు శ్రద్ధ తీసుకోకపోవటం వల్ల ఎలా తయారైపోయిందో చూడండి. 1510వ సంవత్సరంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు స్నానం చేసిన ఘట్టం శ్రీరామానందునితో సమావేశమైనది ఇచ్చటనే. కావున ఈ స్నానఘట్టంలో బట్టలు ఉతుకుట మొన్నొక కార్యక్రమం పవిత్రంగా ఉంచవలెను. దీన్ని పాటించని వారు శిక్షార్హులు. ఇట్లో కొవ్వూరు పురపాలక సంఘం. కానీ చూడండి ఎంత రోతగా ఉంది. ఏమీ శుభ్రత లేదు, ఏమీ లేదు. దుఃఖకరమైన విషయం. హరే కృష్ణ. చూడండి గుమ్మడికాయలు ఎలా ఎలాడుతున్నాయో. చక్కగా ఉంది పందిరి. ఇక్కడ ఏవేవైతే మిగిలినాయో అవన్నీ కూడాను ఆవులకి పెడుతున్నారు. ఇది గోశాల. ఆవులు చక్కగా దోమలు కొట్టకుండా మంచిగా ఏర్పాట్లు చేశారు. రాధా నయనాభిరామ